ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. మార్కు సువార్త 4వ అధ్యాయము 37వ వచనము. బహుశా శిష్యులు ప్రయాణం ఆరంభంలో ఉన్నంత ఉత్సాహము ప్రయాణం మధ్యలో ఉండకపోవచ్చు. కొత్త గమ్యానికి వెళ్ళాలని దేవుడు పిలిచినా చాలాసార్లు దారిలో ఏమి జరగబోచున్నదో మాత్రం తెలియజేయడు. దేవుడు పిలిచిన చాలాసార్లు మనము చాలా భద్రంగా ఉన్న చోటి నుండి మేలును పొందగలిగే గమ్యస్థానానికి బయలుదేరుతాము. కానీ తుఫాన్లను ఎదుర్కొనేది మాత్రము మార్గం మధ్యలోనే. తరచుగా పరీక్షింపబడే స్థానము మధ్య మార్గమే. తుఫాను చాలా తీవ్రంగా ఉంది. మరి యేసు ప్రభు ఏమో నిద్రపోతున్నారు. ఇది సామాన్యం అనిపిస్తుందా? నీవు అతి త్వరలో మునిగిపోయేలాగా ఉండటము, యేసు ప్రభు నిద్రపోతూ ఉండుట లాంటి పరిస్థితిని ఎప్పుడైనా నీవు అనుభవించావా? నీవు ప్రార్థించావు, మళ్ళీ ప్రార్థించావు, కానీ దేవుని నుండి నీకెట్టి సమాధానం రాలేదు. నీవు ఆయనతో సమయాన్ని గడిపావు, ఆయన సాన్నిధ్యాన్ని అందుకోవాలని ప్రయత్నించినప్పటికీ నీవేమో అందుకోలేకపోతున్నావు. నీవు సమాధానం కోసం వెతికావు. నీవు గాలితోనూ అల్లతోనూ ఎంత పోరాడినా తుఫాను విజృంభిస్తుంది. నీకు ఏం చేయాలో తోచటం లేదు. శిష్యుల సమస్య కూడా అదే. యేసు ప్రభు అతి సమీపముగా ఉన్నా కానీ వాళ్ళు దేవుని యొక్క సమాధానాన్ని పొందుకోలేకపోయారు. అలలు నిమ్మలముగా ఎగిసిపడటం లేదు. అవి దోణిలోనికి ఎంత వేగంగా పడుతున్నాయంటే అది త్వరలోనే నీటితో నిండిపోతుంది. మనతో పాటు దోణి మునిగిపోతున్న ఇట్టి సమయంలో మనం విశ్వాసాన్ని ఉపయోగించాలి. మనం విశ్వాసాన్ని గురించి మాట్లాడవచ్చు, దాని గురించి పుస్తకాలు చదవవచ్చు, దాన్ని గూర్చిన ప్రసంగాలు వినవచ్చు, దాని గురించి పాటలు కూడా పాడవచ్చు. కానీ తుఫాను సమయంలో దాన్ని ఆచరించవలసి ఉంది. ఇటువంటి సమయంలోనే మనలో నిజంగా ఎంత విశ్వాసం కలిగి ఉన్నామో తెలుసుకోగలుగుతాము. ఆ సమయంలో శిష్యులు యొక్క విశ్వాసాన్ని మనం చూడగలుగుతాము. మనము ఎదుర్కొంటున్న ఈ యొక్క తుఫానులో కూడా మన యొక్క విశ్వాసాన్ని మనం ఒకసారి పరీక్షించుకుందాము. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.